సీఎం రేవంత్ రెడ్డి నాటుకోడి, కేటీఆర్ బాయిలర్ కోడి అన్నారు కాంగ్రెస్ నేతలు. తాము చర్చకు వస్తే కేటీఆర్ తట్టుకోలేరని ఫైర్ అయ్యారు. ప్రజలే అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. డెవలప్మెంట్ ను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పిచ్చి వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. యాచారంలోని 4 కోట్లకు పైగా విలువైన 2000 గజాల సొంత భూమిని వ్యవసాయ శాఖకు ఇస్తున్నట్లు మంత్రికి లేఖ అందించారు చైర్మన్ కోదండరెడ్డి. తాను ఇచ్చిన భూమిలో రైతులకు అవసరమయ్యే విధంగా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యాచారం బస్టాండ్ పక్కనే స్థలం అందుబాటులో ఉందని అక్కడే భూసేకరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్స్ ను ఖండించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను సీఎం రేవంత్ చర్చకు వస్తే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. సొంత పేపర్ ఛానళ్లలో అడ్డగోలుగా రాస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మునగాడు కాబట్టే బీఆర్ఎస్ ను మట్టి కరిపించారన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని నీకు ఎట్లా తిట్టాలనిపిస్తున్నది? అంటే పద్ధతులు లేని మనిషి అయిపోయినా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడని అవహేళన పదజాలాన్ని వాడుతా ఉన్నాం. వీటికంటే మంచి పదజాలం వస్తుంది. నీకు ఇదే ఒకవేళ ఇంప అయితే దయచేసి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో సీఎం గా పనిచేశారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్ అరాచకాలపై బుక్ రాసి ఇంటింటికి పంచుతానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు మైనంపల్లి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు మీ బెనామీల పేర్ల మీద చేసినావు. ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన పాపాలకు శిక్ష పడితే జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. తొందర పడొద్దని, త్వరలోనే జైలుకు వెళ్తారన్నారు. దమ్ముంటే చర్చలకు వరంగల్కు రమ్మని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేటీఆర్ చీడ పురుగులా మారాడన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అమెరికా కంపు అంతా కేటీఆర్ నోట్లోనే ఉందన్నారు. ఏది చెడగొట్టడమే. తెలంగాణ ఉద్యమం పేరు 10 ఏళ్లు గడిపిర్రు, అన్ని చేసిండ్రు, దోచుక తిన్నారు, చెయ్యని పని లేకుండా చేసిండ్రు. ఏమన్నా అంటే జై తెలంగాణ అంటాడు. అరే ఈ జై తెలంగాణ తెలంగాణ లేవా? మేము తెలంగాణలో కాదా? 10 ఏళ్ల పాలన ఏం చేసిండ్రు మీరు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా దళితునికి భూమి? మీ అయ్య తల నరుక్కుంటా అన్నాడు, కాపుల కుక్కలాగున్నా అన్నాడు. మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం? కేటీఆర్ తో ఎలాంటి బహిరంగ చర్చకైనా తాను సిద్ధమన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. సీఎంపై చేసిన కామెంట్స్ కి 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే లీగల్ గా ముందుకెళ్తామన్నారు బలమూరి వెంకట్. నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా నీతోటి సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ విషయాలపైన నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బాధ్యతనే ఉంటే చర్చ పెట్టనీకి మీ నాయనని నువ్వు అసెంబ్లీకి తీసుకురాలేకపోతున్న విషయము ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఫోన్ షాపింగ్ చేస్తుందన్న కేటీఆర్ ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో సినిమా, రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసినట్టు కాంగ్రెస్ చేస్తుందని అనుమాన పడుతున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందన్నారు కుంభం అనిల్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ సినిమా స్టార్లై, సినిమా హీరోయిన్లై, రాజకీయ నాయకులై, రాజకీయ ప్రత్యర్థులై, హైకోర్టు జడ్జిలై, భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారు, ఆల్మొగలు మాట్లాడుకునేది కూడా ఇన్న ప్రబుద్ధుడు ఈ రోజు మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మాట్లాడుతూ అంటే బుద్ధి లేని సన్నాసులు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెంలో బండి అల్లూరు అలియాస్ భరత్ 25వ వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క, విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు. సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు.